ఈషా ఈషా Now let us get ready for Helena Brady. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా పాప వాళ్ళ స్కూల్లో ఏదో హెల్నా గర్డీ అని చెప్పేసి తను ఒక తీసుకున్న కోర్స్లో ప్రోగ్రామ్ అయితే ఉంది. కెమెరా ఇట్ సైడ్ ఉంది, సో ఇట్ సైడ్ చూస్తున్నా డిఫరెంట్గా కనబడుతుంది. సో ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాం అనమాట స్కూల్కి. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉంది మా పాప పర్ఫామ్ చేయడానికి. నాకు తెలిసి అది ఒక మినిట్స్లోనే ఉంటుంది, కాకపోతే చాలామంది పిల్లలు చేయాలి కాబట్టి సో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే పేరెంట్స్కి కూడా అలో ఉంది. నార్మల్గా అయితే పేరెంట్స్కి అలో చేయరు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏవో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు స్కూల్లో. బట్ దీనికైతే అలో చేసారు. సో మనం అలో చేస్తే ఆబ్వియస్లీ మంచిగా క్యాప్చర్ చేసుకోవడానికి మూమెంట్స్ని అయితే ట్రై చేస్తాం కాబట్టి దట్టు పిల్లల విషయంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా మెమరీస్ని క్రియేట్ చేయడానికి. కాబట్టి మా పాప చేయబోతున్నా ఆ పర్ఫార్మెన్స్ ఏంది, అసలు డ్యాన్సా అదేంటిది అనేది తెలియదు. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా చూపిమా, ఈ అవుట్ఫిట్ కూడా డ్యాన్స్కి సంబంధించింది. అంటే బ్లూ అండ్ వైట్ స్నో మ్యాన్ లెక్కనమ్మా. ఆయన ఎవరు, అదేదో బొమ్మ పంపించారు కదా. సో అట్లా రెడీ చేసిన మొత్తానికి అయితే వీళ్ళ ఫ్రెండ్ శ్రియాన్షి కూడా వస్తుంది, స్కూల్కి తీసుకెళ్తున్నా తన పర్ఫార్మెన్స్ చూడడానికి. నేను వాళ్ళ ఫ్రెండ్ సరే ఇంకా దీని తర్వాత చూపిద్దాం, కానీ మీరు వీడియో లోపలికి వెళ్ళిపోదాము. స్కూల్కి అయితే వెళ్ళాలి, వీళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి వీడియో లోపలికి వెళ్ళిపోండి. మేమైతే ఎట్లా వెళ్తున్నాం ఏంటిది అనేది అయితే చూపిస్తాం. లెట్స్ స్టార్ట్ ది షో. చెప్పు లెట్స్ స్టార్ట్ ది షో. లెట్స్ స్టార్ట్ ది షో. చెప్పు. ఏం పేరు దీని పేరు? నికిత అని పెట్టిందంటే పేరు. మంచిగా పర్ఫామ్ చెయ్యి, ఓకేనా? పైన స్టేజ్ వీక్ ఎక్కినాక ఆయనతో ఇట్లా చూడు, ఇట్లా అంటావా? మంచి యాక్టింగ్ చేస్తావా? ఇట్లా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చేయాలి, ఓకేనా? చూడు శ్రీయాన్షి వచ్చింది, చూడు. Hi friends, I have channel from my channel is Nikita Wonders. నికితా వండర్స్, Isha Wonders, నికితా వండర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? సో నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమతి స్వాతి అఫీషియల్ నాది కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్. వెళ్దామా స్కూల్ కి? ఇక్కడనే ఉందామా ఈరోజు 10:30 కల్లా స్కూల్లో ఉండాలి. వెళ్దామా? సో లెట్స్ గో. షో ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం. శ్రీ వచ్చింది, చూడుపో వెళ్ళు. నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో రాగానే బయలుదేరడమే. సో వీడియో అయితే చూడండి. మా పాప పర్ఫార్మెన్స్ ఏం చేయబోతుంది. 1 minute ఉండొచ్చు, బట్ దానికైనా కూడా మనకి 1 minute అయినా కూడా అది ఎక్కువ లాగా అనిపిస్తుంది కదా. సో పిల్లలు ఎంత చిన్న పర్ఫార్మెన్స్ అయినా కూడా వాళ్ళది మనకు ఒక పెద్ద ప్రీషియస్ లాగా అనిపిస్తుంది కదా. సో అట్లా ఫీల్ అవుతున్న ప్రస్తుతానికి నేను. అక్కడికి పోయినాక తెలుస్తుంది అసలు ఏం పర్ఫార్మెన్స్ ఏది అనేది. లెట్స్ గో. స్కూల్కి అయితే బయలుదేరిపోయినాము, రైడ్ బుక్ చేసుకొని. వాళ్ళ డాడీకి అయితే ఆ రోజు వీలు అవ్వలేదు, సో అందుకని చెప్పేసి పాపని నేను తీసుకొని వెళ్తున్నా. అండ్ శ్రియాన్షి కూడా వస్తుంది అనమాట ఆ రోజు, సో తన పర్ఫార్మెన్స్ చూడడానికి. సో మొత్తానికి అట్లా స్కూల్కి బయలుదేరినాం. మా పాప పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్రతి తల్లిదండ్రులకి అది నిమిషం పర్ఫార్మెన్స్ అయినా కూడా దానికోసం ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పేరెంట్ని చూసిన తర్వాత చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది. పిల్లల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంత టైం స్పెండ్ చేసి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ 1-2 minutes అయినా కూడా వాళ్ళ కోసం టైం ఇచ్చి ఇట్లా రావడం నిజంగా గ్రేట్ అనిపించింది. లెట్స్ గో. మీ ఫ్రెండ్స్కి ఈరోజు ఉంది, మరి నీకు లేదా ఈరోజు? Go to the classroom. Class teacher, నీకు తెలుసా? మా పాపనైతే వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర వదిలేసి ఇంకా మేమైతే బయట వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళకి ముందు కొన్ని రిహార్సల్స్ ఇంకా నేర్పియడం ఉంటుంది కదా, సో అదంతా చేస్తారంట. Let's listen to them with the Sapa song.
ఇచ్చారా? ఇక్కడున్న పిల్లలంతా ఆల్మోస్ట్ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు మాత్రమే. అసలు ఎంత మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నిజంగా అప్పట్లో మనకి ఇవన్నీ తెలియదు, కానీ ఇప్పుడు ఎంత చిన్న పిల్లలైనా కూడా స్టేజ్ మీద అంత ధైర్యంగా పర్ఫామ్ చేస్తున్నారంటే నేనైతే 100% క్రెడిట్ అయితే టీచర్స్కే ఇస్తా. అండ్ వాళ్ళ ముందు నిలబడి ఒకవేళ ఏమైనా మిస్ అయినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం టీచర్స్ అసలు నిజంగా బాగా అనిపించింది. అందుకే ఈ వీడియో ఎంత బాగా క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తున్నాను. బేసిక్గా ప్రతి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరి పిల్లల పర్ఫార్మెన్స్ని వాళ్ళైతే క్యాప్చర్ చేస్తారు. నాకైతే ప్రతి ఒక్క పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా అసలు గ్రేట్ అనిపించి అందరిది మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ అయినా కవర్ చేసిన. మా పాపదైతే ఆబ్వియస్లీ 4 to 5 minutes పర్ఫార్మెన్స్ అయితే ఉండే, పాటలు పాడడము కొంచెం స్కిట్ అదంతా కూడా. సో అవన్నీ కూడా క్యాప్చర్ చేసి పోజ్ చేస్తున్న ప్యూర్ న్యాచురల్ వీడియో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మా పాప క్లాస్ వాళ్ళదే. సో వాళ్ళందరినీ కూడా నిలబెట్టారనమాట ఇక్కడ. ఓకేనా? ఆల్ ది about the Hello Grady, and we have SAPA instructor as well. He'll introduce you about SAPA. Over to Anjali. Good morning, parents. This is Anjali, Hello Grady teacher, and we have a team, Venkat sir, Rafiq sir, and Deepthi ma'am. So before proceeding, I would like to explain a little bit about Hello Grady, what is it all about, and what they learn from this program. So Hello Grady is an international program, it's an educational program which helps the students to develop communication skills, personality development, and self-esteem. So the curriculum is in such a way that we make sure that their body movements are improved, the speech is improved, and overall well-being. It's a kind of holistic development. So the curriculum has all the things which has movements as well as speech and improvisation. So they come up with their creativity through expressions and using their dialogues with the modulations, voice modulations. So they will understand in a better way when to express, at what situation, what kind of expression should be used. So if it is a sad movement, how would they react? Or if it is in a sad moment, some may show their anger, but how to control their anger. Or rather, that is one part, and the other part is when they have to perform on stage, they will have that confidence levels, they get used to that performances. That's how we help them in the holistic development. So now I would like to invite Sapa sir to introduce himself. Thank you. So good morning all. I am Adon Alex. I'm a SAPA tutor here. Not me, even Naresh sir is here. So Naresh sir and Monica teacher and one more member there. So
we used to teach SAPA here. So SAPA means Subramaniam Academy of Performing Arts. So our great violinist, Subramaniam Sari is our founder, and the previous singer Kavita Krishnamurthy ma'am also. So SAPA means we used to teach the basics of music for PP children. So different styles of music like Carnatic, something from Hindustani and Western also. So through that they can easily identify, like they can find we have music sense, so and how to sing along with the talam, how to sing along with the music and all. So please make a smile. Why you people are so serious? Yeah, thank you. Sir, I'm begging. So before we used to start the class, we used to teach some warm-ups. So can we do some warm-ups now? Please say yes. Yes. Yeah, we'll do some warm-ups. So please repeat after me. Cheche kule, cheche kofiza, kofiza langa, kokoshi langa, kum adende, hey. Now we'll do with action. Pawan, come down. Come. Hey, come. You come. Beta, come. So we'll do with action now. Come. Yeah, nice. Look. Yeah. So if you please, yeah. So first. Yeah. First, please keep hands free. Keep hands in the head. Cheche kole, cheche kofiza, kofiza langa, koko shilanga, ko adende, so touch your toes, ko adende, ko adende, hey. Yeah, so it means like head, shoulders, knees and toes. It's like a ice-breaking challenge I know. So thank you sir. Thank you so much. This is how we used to start the class and all. Thank you. మేమిద్దరం ఈషా పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. శ్రేయాన్షి ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది, ఈ వీక్ ఈషాది ఉందన్నమాట. సో ఈషా పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేడం ఇంకా వస్తలేదు, టైం అయింది 10:45 అన్నారు, 10:50 అవుతుంది. ఈరోజు మొత్తం మాతోటి శ్రేయాన్షి నైట్ వరకు ఎంజాయ్, ఫుల్ ఆటలు, ఫుల్ పాటలు, ఫుల్ రీల్స్, ఓకేనా? వెయిట్. And I request all the parents, kindly do not stand and capture your sister. And also I request you all not to wave hands because they might miss out, forget the dialogues. So let them complete their show. Children, you also focus on the program, మైక్ right? మైక్ గట్టిగా పాడు. The instructions given by Adon sir.
pleasant to hear. Thank you so much, children. Now let us get ready for Helena Grady drama. రెండు సింగింగ్ పర్ఫార్మెన్సెస్ తర్వాత హెలెనా గ్రెడీకి సంబంధించిన డ్రామా ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. స్మర్ఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు All టీచర్. the time with Gargamel. If Gargamel tells him to sit, he will sit. Tells him to stand, he will stand. So he follows all the instructions of Gargamel. So Gargamel, he tries to kill the Smurfs and try to take out this magical potion what Papa Smurf is trying to prepare. But Papa Smurf, he'll have a plan and he'll make a magical potion. Along with the Smurfs, he'll try to tell the Smurfs to distract the Gargamel so Five, six, seven, eight. 5, 6, 7, 8. 5, 6, 7, 8. 5, 6, 7, 8. Clumsy, feel very dumb, job empty, almost unstyle, greedy, hanging there. No. What's that dance? He's doing the best he can. I told you it was too hard. Yes, it is very hard to do this dance. Sorry, what part of the jump turn around that? So hard to understand. And the whole mouth thing. Yes. And it is very hard to do this dance. We could do the Smurfy, and anything is possible. Look who is talking is the dancing Smurf. He's doing the best he can. Thank you, I think. Adu, looking like a jolly jiggle. Watch what you say, lad. Because he's doing fine. All these dances, he's making me tired. People, please tonight the bloom. A magical time where all wishes are granted. The Smurf paragraph is blessed and anything is possible. Anything except getting to people to dance right. Now start again. I can take a break. Let me guess. Brainy sent you to help me? Yes, Brainy sent us. Brainy said too many people are on stage. Why don't you three? Very well. Why don't you three go and pick the snowberries while I gather
expression. Papa Smart, we have bags of pills. Can I get this starting, Papa? Please? It's our fault you ran out. I can go with him. No. Starwood grows near to Government's Castle. It's too dangerous for youngsters. But we are brave. If illness comes, we will face. Like you after. I'll just get the starboard myself this time. Why don't you three go and set the table? అట్లా మొత్తానికి పర్ఫార్మెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళ స్లాట్ టైమింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్లాట్కి టైం అవుతుందన్నమాట. సో పిల్లలందరూ కూడా రెడీ అవుతున్నారు. మేమైతే ఇంటికి బయలుదేరిపోయినాము. హలో మేడం, హలో మేడం జీ, ఏమి ఇచ్చారు? బ్రోనియా. మీ ఇద్దరికి అక్కడ ఫోటో తీద్దాం అనుకున్నాను కదా. పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఎట్లా చేసింది నీచే పర్ఫార్మెన్స్? బాగా చేసిందా? అందరు నవ్వీరు తెలుసా ఈశాను అట్లా అన్నప్పుడు బాగా చేసినామని చెప్పేసి. ఇలా అను వీడు లెగ్స్తో అది డైలాగ్ చెప్పు. ఇప్పుడు డైలాగ్ చెప్పు. డైలాగ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. పర్ఫార్మెన్స్ అయిపోయింది. పోయి హ్యాపీగా లంచ్ చేసేసుకుందాం. ఏమైంది? ఇంకేదైనా కావాలంటే తీసుకోపోండి. చిప్స్, పాప్కార్న్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ వరకు కిందకి రాం మనం. ఓకే, జల్లీస్ వద్దు. జల్లీస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, తీసుకోండి. జెమ్స్ వాళ్ళని కూడా కావాలా? చెప్పు అన్నయ్య. కమల్ భయ్య హాయ్. కమల్ భయ్య ఇద్దరికి ఏవి ఇచ్చినారండి? ఓకే, హ్యాపీ ఫేసెస్. కొంచెం నవ్వండి మొహాలు. పదండి. పదండి. ఇంట్లోకి పోయినాక ఓపెన్ మెల్లిగా రోడ్ మీద హ్యాండ్స్ పట్టుకోండి. పట్టుకోవాలమ్మా. పదండి. క్రాస్. ఓపెన్ ద గేట్. రావట్లేదా? ఇద్దరు కలిసి లాగండి. లంచ్ టైం. చికెన్ కర్రీ స్పైసీ. శ్రియాన్షి పాపకి చికెన్ కర్రీ స్పైసీ అయిపోయిందంట. అవునమ్మా, పప్పు చికెన్ కలుపుకొని తింటుంది.
చికెన్ అంటే ఇష్టం ఉండదు. పప్పు, టమాటో కర్రీ, ఆ కర్రీ, ఈ కర్రీ కావాలి. అవునా? అట్లా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొద్దున వచ్చేటప్పుడు కల్పన అమ్మ పంపించింది అని చెప్పేసి సకినాలు, అరిసెలు, అప్పాలు అవన్నీ కూడా తీసుకొచ్చింది అనమాట. టేస్ట్ చేయలేదు ఇంకా, స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉండి. అండ్ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అట్లా టేస్ట్ చేస్తున్నాను అనమాట. అన్నీ ఓపెన్ చేసి నిజంగా సూపర్ టేస్టీగా ఉంటాయి అమ్మ చేతి వంటలు. ఇంకా మా బాబు అయితే ఆల్రెడీ వచ్చేసిండు. హాఫ్ డే అనమాట యాక్చువల్గా ఆ రోజు. తను వేరే బస్లో వెళ్తాడు, మేమైతే అట్లా ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి పాపని తీసుకెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసేలోపు మా బాబు కూడా వచ్చేసిండు. లంచ్ తినేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ అయింది, మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. పిల్లల అవతారాలు అయితే మామూలుగా కాదు, ఫుల్ స్వెట్, ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి సరే అని ఇంకా ఇద్దరికి కూడా జుట్లు అయితే వేస్తున్నాను అనమాట. మంచిగా కూర్చున్నారు. జుట్లు అయితే వేసి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పిన, కొంచెం స్నాక్స్ అవి ఇచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళ ఆటలు అయితే అసలు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు టైం ఇచ్చినా కూడా అస్సలు అవ్వదన్నమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరు కలిసి చాలా రోజులు అయిపోతుంది, అందుకని చెప్పేసి ఈరోజు ఫుల్గా ఆడుకున్నారు మార్నింగ్ టు ఈవినింగ్. మధ్యలో ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదన్నమాట. సో అట్లా మొత్తానికైతే ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మా పాప స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్ పర్ఫార్మెన్సెస్, సో ప్రతి తల్లిదండ్రులకు ఇది ఒక గొప్ప విషయం కదా. పిల్లలు ఏ చిన్న గొప్ప పని చేసినా కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాకు కూడా అట్లనే అనిపించింది. ఇంకా మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దాన్ బై బై, టేక్ కేర్, ఐ లవ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి. మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.